అవసరం నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానండి. కొంచెం ఊరినే ఇంట్లో చేతి కిందకని నిమ్మకాయలు తీసుకొచ్చారు అంకులు. ఇంకా వాటిని బాగున్నాయి కదా, మొన్న చిక్కుడుకాయ పచ్చడి పట్టాను కదా, అయిపోవచ్చింది. అది అయ్యేలో ఈ పచ్చడి కలుపుకుంటే ఇంకా ఈ పచ్చడి కూడా మనకి ఉండిద్ది. ఇక అట్లా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటానండి ఎక్కడికక్కడికి. ఏమంటే తెచ్చిన వాటిల్లోనే స్పెషల్ పెంచుకోకుండా ఉన్న వాటిల్లోనే సరిపెట్టేస్తాను. ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకున్నా సరే మనం దాని కలర్ పోయేసరికి తినాలంటే ఒక రకంగా ఉంటాయి కదా. అప్పుడు తక్కువ క్వాంటిటీలో పట్టుకున్నాం అనుకోండి, అన్నంగానే తినాలనిపించిద్ది. మళ్ళీ స్పెషల్గా తెప్పించుకోకుండా వాటిని ప్రత్యేకంగా తెప్పించామనుకోండి, మనకి కొంచెం మనీ కూడా ఎక్కువ అవుతాయి కదా. వచ్చిన ఇట్లా తెచ్చుకున్న వాటిలోనే ఒక 4 కాయలు తీసి ఇలా నిమ్మకాయ పచ్చడి కలుపుకున్నాను. అలాగే మొన్న చిక్కుడుకాయ పువ్వులు కూడా అంతే, కోరికని తీసుకొచ్చారు, వాటిల్లో కొంచెం తీసి చిక్కుడుకాయ పచ్చడి పెట్టాను. ఇంతేనండి, అంతా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉండిద్దండి సంసార బాధ్యతలు. నేను ఇలాగే చేస్తానండి, మీకు ఇలాగే చెప్తున్నాను. మీరు కూడా అందరూ కూడా ఆడవాళ్ళు చక్కగా పొదుపుగా చేసుకుందామండి. ప్రతి రూపాయి అలా పొదుపుగా చేసుకుంటేనే రేపు మనం పిల్లలకి మంచిగా అన్నీ సమకూర్చగలం. ఇది నాకు తెలిసిన పద్ధతి మీకు చెప్తున్నాను. అంటే ఇలా కలిపేసాం కదా, ఒక 3 రోజులు ఊరనిద్దాం ముక్కల్ని. 3 రోజుల తర్వాత మనకి పచ్చికారం ఉంటుంది కదా, కలిపేసుకోవచ్చు. చాలండి వీడియో. ఈ పచ్చళ్ళు అన్నీ ఏమీ బ్రహ్మాండంగా ఏమీ కాదండి, అంతా ఈజీ ప్రాసెస్సే. కాకపోతే ఇప్పుడు చూపించేది మనకి వీడియోలో కొద్దిగా అట్లా ఇట్లా అని భయపెట్టేసరికి కొంచెం తెలియని పిల్లలు పట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఇంతేనండి. పచ్చడి ఎక్కువసేపు చక్క నిలువ ఉండాలి, పాడవకుండా ఉండాలంటే 4 గళ్ళు ఉప్పు గళ్ళు ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకోండి, పచ్చడి ఏం మాత్రం పాడవదు. మరీ ఎక్కువ కాదండి, సరిపోను అన్నంలోకి సరిపోయే విధంగా అట్లా. 3 రోజుల తర్వాత ప్రతిరోజు కదుపుకుంటే బాగుండిద్ది. రోజు కదిపేటప్పుడు కూడా మీకు చూపిస్తాను వీడియో.